లాస్ట్ చాప్టర్లో కోనామరు బాబాయ్ పని అయితే అయిపోయింది అనుకున్నా, కానీ అదే టైంలో బొరుటో వచ్చేసి తన సెన్సేని అయితే సేవ్ చేసుకున్నాడు. అరాయన్ అయితే క్యారెట్ కట్ చేసినట్టు ముక్కలుగా కట్ చేసి పాడేశాడు. అండ్ అరాయ్ అయితే సిమ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయితే అయిపోయింది. అదే టైంలో థోర్న్ బల్బ్ కూడా బయటకు వస్తుంది. అండ్ మన జోరా బాబాయ్ బొరుటో బయటకు వస్తే ఊరుకుంటాడా? దొరికింది. మన జోరా అయితే బొరుటో బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవడం చూస్తాడు. సో జోరా కూడా బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవడానికి రెడీ అవుతాడు. అండ్ ఇక్కడతో లాస్ట్ చాప్టర్ అయితే ఎండ్ అయింది. అండ్ ఈ చాప్టర్ స్పాయిలర్స్ అయితే చూద్దాం. మన జోరా బాబాయ్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే వస్తాడు, కానీ ఆ ముత్సూరిని అయితే అసలు దేకడు. ముక్కలుగా కట్ అయిపోయినా పట్టించుకోడు, ఎందుకంటే తనని మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు అనుకునేమో. సో మనోడైతే శారద వైపు ఒక్క లుక్ ఇస్తాడు. అంత పెద్ద బ్లాక్ హోల్ క్రియేట్ చేసి ఆడనైతే ఎగరేసి కొట్టేస్తే ఆ మాత్రం లుక్ అయితే ఇస్తాడు. అండ్ శారదాన్ని కూడా పట్టించుకోవడం మానేసి బొరుటో దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. మన జోరా బాబాయ్ అయితే హై స్పీడ్లో బొరుటో ఎక్కడ ఉన్నాడో అక్కడికైతే వెళ్ళిపోతాడు. మన బొరుటో అయితే జోరాను చూడగానే షురికెన్స్ అయితే విసురుతూ ఉంటాడు, ఎందుకంటే టెలిపోర్ట్ అవునాడికి ఫ్లయింగ్ థండర్ గార్డ్ యూజ్ చేసి. అండ్ జోరా గడు ఊరుకుంటాడా, తన కంట్లోంచి ఒక జూబు పాంతో అయితే అటాక్ అయితే చేస్తాడు. సేమ్ అటాక్ ఆల్రెడీ బొరుటో మీద చేసి ఉంటాడు, అలాంటి అటాకే చేస్తాడు. కానీ ఈసారి బొరుటో అయితే తప్పించుకుంటాడు ఫ్లయింగ్ థండర్ గార్డ్ టెక్నిక్ ని యూజ్ చేసి. బొరుటోతో పాటు కోనామరును కూడా సేవ్ చేస్తాడు. బొరుటో అయితే కోనారామోతో పాటు ఎస్కేప్ అయితే అవుతాడు ప్రస్తుతానికి. సడన్ గా బొరుటో అయితే జోరా వెనకాల ప్రత్యక్షం అయ్యి రసింగాన్తో అయితే అటాక్ అయితే చేస్తాడు. కానీ ఆ అటాక్ బిఏలా కూడా ఫరక్ పడదు. మన జోరాగడ్ మీద అయితే ఆడైతే దాముకుంటున్నట్టు మళ్ళీ దురిపేసుకుని మామూలుగా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ జోరాగడ్ మళ్ళీ ఆ జీబు బాంతో అయితే బొరుటోని మళ్ళీ అటాక్ చేస్తాడు. సో బొరుటో మళ్ళీ ఫ్లయింగ్ థండర్ గార్డ్ తో అయితే తప్పించుకుంటాడు. మిగతా సింజూస్ అయితే రసింగాన్ దెబ్బకి బ్లీడ్ అవడం, కనీసం డిసిగ్రెంట్ అవడం అయితే ఏదో జరిగాయి. కానీ జోరాగడ్ అయితే కనీసం చిన్నది కూడా డిస్ట్రాయ్ కూడా కాలేదు. సో ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవాలి ఈ జోరాగాడు. కట్ చేస్తే కాషిన్ కోజీ ఈడ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ బొరుటోకి అయితే 1% ఛాన్స్ కూడా లేదు, జోరా పైన అయితే గెలిచే ఛాన్స్ లేదని మాట్లాడుకుంటారు. అండ్ ఫ్లయింగ్ టన్నర్ టెక్నిక్ సింబల్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మన బొరుటో అయితే ఇంకా ఏం వర్కౌట్ అయ్యాలి లేవు, ఉజియోకో ట్రై చేద్దామని ప్లానింగ్ లో అయితే ఉంటాడు. మన జోరా అయితే అడుగుతాడు బొరుటోని లవ్ గురించి. అండ్ ఈ లవ్ నేను ఎక్కడ దాకా తీసుకొచ్చిందా, ఒకళ్ళ మీద ప్రేమ అని అయితే అలా అయితే అడుగుతాడు. సుంజూస్తో అటాక్ చేస్తూ ఉంటాడు ఆ టైంలో. మన బొరుటో నార్మల్గానే ఆ సుంజూస్ని కటానాతో పెచ్చగా కట్ చేసి పాడేస్తాడు. కానీ అందులో ఒక షింజు అయితే బొరుటోని అయితే అటాక్ చేస్తుంది. అండ్ బొరుటో కటానా అయితే తన చేతి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఆ కటానా వెళ్ళిపోగానే జోరా అయితే బొరుటోని అయితే క్యాప్చర్ అయితే చేసేస్తాడు. అండ్ బొరుటో కటానాని చేతితో అయితే పట్టుకుంటాడు. సడన్ గా బొరుటో అయితే ఉజియోకోని ఆరోని తన బాడీ మీద అయితే స్ప్రెడ్ చేసుకుంటాడు. అండ్ సింజూస్ అయితే కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ సడన్ గా టెలిపోర్ట్ అవుతాడు ఆ కటానా దగ్గరికి. అండ్ జోరా మ్యాన్ అయితే ఉజియోకోని అయితే అటాక్ అయితే చేస్తాడు. అండ్ ఆ అటాక్ తో జోరాకి ఏమైందో చూడాలి. బొరుటోకి ఉజియోకోని కంప్లీట్ గా ప్రాసెస్ చేసేంత టైం లేదు. సో ఇన్కంప్లీట్ ఉజియోకోతో అయితే జోరాని అయితే అటాక్ చేశాడు. ఉజియోకో ఎఫెక్ట్ అయితే జోరా అయితే ఫర్ ద ఫస్ట్ టైం తన మోకాళ్ళ మీద అయితే కూర్చున్నాడు. అండ్ ఫైనల్ గా యాంగ్లాండ్ బొరుటో అయితే ఒక అటాక్ అయితే ల్యాండ్ చేయగలిగాడు జోరా పైన. అది కూడా జోరాని మోకాళ్ళ పైన నిలబెట్టేది. ఇడబ్బా ఉజియోకో కూడా జోరా పైన అయితే వర్క్ అవ్వదు. దాన్ని రివర్స్ చేయడానికి టెయిల్ బీచ్ పామ్ టెక్నిక్ తో ఉజియోకోని అయితే న్యూట్రలైజ్ అయితే చేసేస్తాడు. సో బొరుటోకి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఒక పిత్తరమోహం వేసుకొని జోరా వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక్కడతో స్పాయిలర్స్ అయితే ఎండ్ అయ్యాయి. అండ్ చాప్టర్ కూడా ఎక్కడతో ఎండ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ బొరుటోకి జోరాకి ఫైట్ లో ఎవరు గెలుస్తారో ఇకపై అయితే చూడాలి. అండ్ బొరుటో ఎస్కేప్ అవుతాడా లేకపోతే చచ్చిపోతాడా ఇది అనేది నెక్స్ట్ చాప్టర్ లోనే తెలుస్తుంది.